హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం డిసెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంత మహిళలను బీబీసీ ఎంపిక చేసి ప్రకటించింది. వారిలో 3 భారతీయ మహిళలు, సామాజిక కార్యకర్త అరుణా రాయ్ కుస్తీ, యోధురాలు వినేష్ పోగట్, అనాథ శవాల అంతిమ సంస్కారాలు చేసే పూజా శర్మ ఈ ముగ్గురిని ఎంపిక చేసింది. 2024 సంవత్సరానికి బీబీసీ 100 విమెన్ లిస్ట్ ను విడుదల చేసింది. ప్రపంచ దేశాల నుంచి ఎంతో వడబోత తర్వాత ఈ 100 మందిని ఎంపిక చేయడం ఆనవాయితీ. పర్యావరణం, సంస్కృతి, విద్య, వినోద రంగం, క్రీడా రంగం, రాజకీయ రంగం, సైన్స్, హెల్త్ అండ్ టెక్నాలజీ విభాగాల నుంచి సమాజం మీద విస్తృతమైన ప్రభావం ఏర్పరిచిన స్త్రీలను ఎంపిక చేసింది. వీరిలో వ్యోమగామి సునీతా విలియమ్స్, రేప్ సర్వైవల్ గిసెల్ పేటికల్, నటి షెరాన్ స్టోన్, ఒలింపిక్స్ అథ్లెట్ బెబాకా ఆన్రెడ్, నోబెల్ శాంతి విజేత నాడియా మురాద్, రచయిత్రి క్రిస్టినా రివేరా గార్జా తదితరులున్నారు. అలాగే మన దేశం నుంచి అరుణా రాయ్, వినేష్ పోగట్, పూజా శర్మలను ఎంపిక చేసింది. ఓర్పు, పోరాట పటిమలతో నిలబడిన తమ రంగాలలో సమూహాలలో మార్పు కోసం కృషి చేస్తున్న ధీరులు వీరంతా అని బీబీసీ ఈ సందర్భంగా అంది. టీజీపీఎస్సీ చైర్మన్ గా ఇప్పటి వరకు కొనసాగిన మహేందర్ రెడ్డికి తన పదవి విరమణ దగ్గరవగా తన స్థానంలోకి మరో వ్యక్తిని నియమించి రాష్ట్ర గవర్నర్ ఆమోదం పొందినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియామకం అయ్యారు. బుర్రా వెంకటేశం ఐఏఎస్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా గతంలో పనిచేసిన విషయం తెలిసిందే. బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియమితులయ్యారు. టీజీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు బుర్రా వెంకటేశం విద్యాశాఖ కార్యదర్శి పోస్టుకు వీఆర్ఎస్ తీసుకున్నారు. దానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. దీంతో అతని స్థానంలో విద్యాశాఖ కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డిసెంబర్ 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, టీజీపీఎస్సీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారనంటే బుర్రా వెంకటేశం అని చెప్తుంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన కొత్త ప్రయోజనకరమైన పథకం. ఇది ఢిల్లీలో నివసించే మహిళలకు నెలవారీ 1000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. ఎన్నికల తర్వాత ఈ మొత్తాన్ని 2100కి పెంచేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 2024-25 బడ్జెట్ లో 2000 కోట్ల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రకటించారు. అధికారిక ఆదాయం ఎంత ఉండాలనంటే, మహిళ యొక్క వార్షిక ఆదాయం 2.50 లక్షల వరకు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఓటు హక్కు మహిళ ఢిల్లీ అధికారిక ఓటరై ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. 60 ఏళ్ల పైబడిన మహిళలు ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్నందున వారు ఈ పథకానికి అర్హులు కారు. అంతేకాకుండా మహిళా పేరు మీద 4-వీలర్ వాహనం ఉన్నట్లయితే ఆమె ఈ పథకానికి అర్హత పొందదు. అంటే వాహనాలు ఉన్న మహిళలకు ఈ పథకం వర్తించదు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మహిళా సమ్మాన్ యోజన పథకం ఎక్కడ అమలు చేస్తున్నారనంటే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వారికి ప్రతి నెల 2100 రూపాయలు అందజేస్తుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సాగర గర్భంలో ఏం జరుగుతుంది, ఉపరితలంపై ముంచుకొస్తున్న ముప్పేంటి, సముద్రంలో శత్రు దేశాల నుంచి తలెత్తుతున్న ఆపదలేంటి, ఇలా సుదీర్ఘ భారత సముద్ర తీరంలో అణువణువు సర్వే చేసి నావిక దళానికి అందజేసేందుకు సందాయి క్లాస్ లో 2వ అతిపెద్ద సర్వే వెసెల్ గా ఐఎన్ఎస్ నిర్దేశక్ డిసెంబర్ 18వ తేదీన జల ప్రవేశం చేసింది. 2014 వరకు సేవలందించిన నౌక నిర్దేశక్ ను గుర్తు చేసుకుంటూ ఈ కొత్త నౌక అదే నామకరణం చేశారు. ఇండియన్ నేవీలో కీలక పాత్ర పోషిస్తున్న తూర్పు నౌకాదళం నుంచి సేవలందించేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ సిద్ధమవుతుంది. కోల్కతాలో రూపుదిద్దుకున్న నిర్దేశక్ విశాఖలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ చేతుల మీద జాతికి అంకితమైంది. దేశంలోనే అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సందాయక్ తర్వాత 2వ అతిపెద్ద సర్వే వెసెల్ ఐఎన్ఎస్ నిర్దేశక్ భారత నౌకాదళంలో ప్రవేశించింది. 80% స్వదేశీ పరిజ్ఞానంతో
కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ 2020లో దీన్ని తయారీ ప్రారంభించింది. నౌకాదళం కోసం BRSE తయారు చేస్తున్న 4 అధునాతన సర్వే నౌకల్లో నిర్దేశక్ రెండవది కావడం విశేషం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ను ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయ మండలి యొక్క చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 2028 నవంబర్ 12వ తేదీ వరకు కొనసాగనున్నారు. ఈ నియామకం గురించి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఒక లేఖ ద్వారా తెలియజేశారు. అలాగే ఈ అంతర్గత న్యాయమండలి సభ్యులుగా కార్మెన్ ఆర్టిగస్, రోసాలి బాల్కిన్, స్టెఫస్ బ్రెజినా, జే పోజెనెల్ తదితరులు నియమితులయ్యారు. జస్టిస్ లోకూర్ 1953లో జన్మించారు. ఈయన జూన్ 4, 2012న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై డిసెంబర్ 30, 2018న పదవి విరమణ చేశారు. లోకూర్ ఫిజీ సుప్రీంకోర్టుకు 2019లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడ నాన్ రెసిడెంట్ ప్యానెల్లో ఆయన పనిచేశారు. ఆయన విదేశానికి చెందిన సుప్రీంకోర్టులో జడ్జిగా నియమితులైన తొలి భారతీయ న్యాయమూర్తి. ఈ అంగీకారంతో ఆయన ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్ గా కౌన్సిల్ కు నాయకత్వం వహించనున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారనంటే జస్టిస్ మదన్ లోకూర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చెన్నైకి చెందిన కాట్లిన్ సాండ్రా నీల్ ఈ ఏడాది మిస్ ఇండియా USA కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన వార్షిక పోటీలో ఆమె ఈ కిరీటాన్ని అందుకున్నారు. కాట్లిన్ ప్రస్తుతం డావిస్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. కాట్లిన్ 14 సంవత్సరాల వయసులో భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఆమె వెబ్ డిజైనర్ గా అలాగే మోడలింగ్, నటనలో కెరీర్ సృష్టించాలనుకున్నారు. మిస్ ఇండియా USA గా సంస్కృతి శర్మ, మిస్ టీన్ USA గా వాషింగ్టన్ కు చెందిన హర్షిత కట్పాలియా నిలిచారు. 3 కేటగిరీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 47 మంది, ప్రాదేశిక పోటీల్లో నుంచి 25 రాష్ట్రాల యువతులు పాల్గొన్నారు. అలాగే మిస్ ఇండియా USA పోటీ విజేతగా నీరాలి దేశియా, మానిని పటేల్ నిలిచారు. మిసెస్ ఇండియా USA పోటీల్లో స్వప్న మిశ్రా, చిన్మయ్ అయచిత్ నిలిచారు. టీన్ కేటగిరీలో ధృతి పటేల్ ఫస్ట్ రన్నరప్ గా, సోనాలి శర్మ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మిస్ ఇండియా USA 2024 గా చెన్నై యువతి నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ లభించింది. కువైట్ రాజు షేక్ మోషల్ ఆల్ అహ్మద్ ఆల్ జబేర్ ఆల్ సబా డిసెంబర్ 22వ తేదీన ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఇది మోడీకి దక్కిన 20వ అంతర్జాతీయ గౌరవం. స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలు, విదేశీ దౌత్యవేత్తలు, విదేశీ రాజకుటుంబ సభ్యులకు కువైట్ ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అవార్డు. గతంలో బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, జార్జ్ బుష్ వంటి విదేశీ నేతలు ఈ పురస్కారం అందుకున్నారు. ప్రధాని మోడీ డిసెంబర్ 21, 22వ తేదీల్లో గల్ఫ్ దేశమైన కువైట్ లో పర్యటించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మోదీకి ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డు అందుకున్నారు. పబ్లిక్ లీడర్షిప్ విభాగంలో సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేసింది. ప్రజా నాయకత్వంలో జయశంకర్ చేసిన కృషికి ఈ అవార్డు ఇస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజా నాయకత్వంలో చేసిన విశిష్ట కృషికి జయశంకర్ ఈ అవార్డు పొందారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జయశంకర్ కు నేషనల్ ఎమినెన్స్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జెమినీ ఎన్నికలపై కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన 2 బిల్లులను డిసెంబర్ 17వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగ 129వ సవరణ బిల్లును సభ ముందుంచారు. ఇది భక్తు నియంతృత్వ చర్య అంటూ కాంగ్రెస్ తదితర విపక్షాలు దుయ్యబట్టాయి. వాటి అభ్యంతరాలను మంత్రి కొట్టిపారేశారు. రాష్ట్రాలు అనుభవిస్తున్న ఏ అధికారాలను ఈ బిల్లు తగ్గించబోదని స్పష్టం చేశారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలేంటో చూద్దాం. దాదాపు 90 నిమిషాల పాటు అధికార ప్రతిపక్షాల నడుమ వాడి వేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ తో పాటు DMK, తృణమూల్, సమాజ్వాదీ, NCP, శివసేన, మజ్లిస్,
తదితర పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటిపై ఓటింగ్ కు పట్టుబట్టాయి. దాంతో ఎలక్ట్రానిక్ పేపర్ స్లిప్ పద్ధతిన ఓటింగ్ జరిగింది. 269 మంది అనుకూలంగా ఓటు వేయడంతో బిల్లును ప్రవేశపెట్టారు. దానికి వ్యతిరేకంగా ఏకంగా 198 మంది ఓటేయడం విశేషం. నూతన పార్లమెంటు భవనంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థను ఉపయోగించడం ఇదే తొలిసారి. కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును కూడా మంత్రి సభలో ప్రవేశపెట్టారు. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా నూతన కంట్రీ మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రీతి లోబానా నియమితులయ్యారు. గూగుల్లో ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్ గా ఇటీవల పదోన్నతి పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఆమె చేరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనాలను వినియోగదారులకు అందరికీ అందించడం, ఆవిష్కరణలను పెంపొందించేందుకు వ్యూహాన్ని రూపొందించడంలో ప్రీతి కీలక పాత్ర పోషిస్తారని గూగుల్ డిసెంబర్ 16వ తేదీన ప్రకటించింది. జీటెక్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ వైస్ ప్రెసిడెంట్ గా 8 ఏళ్ల అనుభవం కలిగిన ప్రీతి ఇప్పుడు గూగుల్ ఇండియా విక్రయాలు, కార్యకలాప వ్యవహారాలను నేతృత్వం వహిస్తున్నారు. ఇది భారత అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కంపెనీ నిబంధతను పెంచుతుంది. గూగుల్ కు ముందు ఆమె నార్త్ వెస్ట్ గ్రూప్, అమెరికన్ ఎక్స్ప్రెస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఏఎన్జెడ్ గ్రిడ్లెస్ బ్యాంకులలో నాయకత్వ స్థానాల్లో విధులు నిర్వర్తించారు. భారత్లోని విభిన్న మార్కెట్లలో వ్యాపార వ్యూహం, ఉత్పత్తి నిర్వహణ, కార్యాచరణ వంటి అంశాలలో నైపుణ్యం సాధించారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గూగుల్ ఇండియా మేనేజర్ గా ఎవరు నియమితులయ్యారనంటే ప్రీతి లోబానా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతీయ రైల్వేలోనే అత్యుత్తమమైన అతి విశిష్ట రైల్ సేవా పురస్కారం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలాలపల్లి రాంబాబు అందుకున్నారు. డిసెంబర్ 21వ తేదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగిన 69వ రైల్వే వారోత్సవాలలో కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా రాంబాబు పురస్కారం స్వీకరించారు. విధి నిర్వహణలో వినూత్న ప్రణాళికలతో రైల్వే అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రయాణికుల భద్రత విషయంలో కూడా ఆయన చూపిన ప్రతిభకు ఈ అత్యున్నత గౌరవం పొందారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2 సార్లు డివిజన్ ఆదాయం 5,000 కోట్ల మార్కు దాటడంతో పాటు సరుకు రవాణాలో 4,000 కోట్ల ఆదాయం సమకూరడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రయాణికులకు భద్రత విషయంలోనూ ఎంతో ధైర్య సాహసాలతో ఆయన వ్యవహరించిన తీరుపై ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. గత సెప్టెంబర్లో విజయవాడలో బుడుమేరు వరదల సమయంలో రాయనపాడు, గుణదల రైల్వే స్టేషన్లో ట్రాకులు కొట్టుకుపోవడంతో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. అందులోని సుమారు 4100 మంది ప్రయాణికులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఈ సమయంలో సీనియర్ డీసీఎం వరద ప్రవాహంలోనే ఎదురెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వావిలపల్లికి రైల్వే ప్రతిష్టాత్మక పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ లో తొలి హిందూ పోలీస్ అధికారిగా రాజేందర్ మేఘ్వార్ నియమితులయ్యారు. సింధ్ ప్రావిన్స్ లోని బదిన్ జిల్లాకు చెందిన రాజేందర్ పాకిస్తాన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులై ఫైసలాబాద్ లోని పోలీస్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టారు. రాజేందర్ తన సాధనపై మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తేనే సమాజంలో అట్టడుగు వర్గాల సమస్యలు తెలుసుకోవచ్చు, అలాగే మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా సేవలు అందించడం, వారి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం నేను కృషి చేస్తానని పేర్కొన్నారు. రాజేందర్ తో పాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపామతి అనే మహిళ కూడా సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. రహీం యార్ ఖాన్ కు చెందిన ఆమె తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చేరనున్నానని పేర్కొన్నారు. వీరి రాకతో పాక్ లోని మరికొందరు హిందూ యువకులు కూడా పోలీస్ సర్వీసుల్లో చేరే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ లో తొలి హిందూ పోలీస్ అధికారి ఎవరనంటే రాజేందర్ మేఘ్వార్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్త చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి రామసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1వ తేదీతో ముగియడంతో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉంది. కొత్త చైర్పర్సన్ ఎంపిక కోసం డిసెంబర్ 18వ తేదీన సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రపతి నియమించారు. చైర్మన్ తో పాటు సభ్యులుగా ప్రియాంక్ కానుంగో, డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగిలను నియమిస్తున్నట్లు ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. కానుంగో గతంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ గా పనిచేశారు. గతంలో హక్కుల సంఘానికి అధిపతులుగా పనిచేసిన మాజీ సీజేఐలలో హెచ్ఎల్ దత్, కేజీ బాలకృష్ణన్ ఉన్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే
NHRC చైర్పర్సన్ గా రావ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ రచయిత అభ్యుదయ రచయితల సంఘం అభ్యుదయ సాహిత్యమే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా 50 ఏళ్లుగా సాహితీ సేవ చేస్తున్న పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2021లో ఆయన ప్రచురించిన అభ్యుదయ సాహితీ వ్యాసాల సంపుటి దీపికకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. మొత్తం 14 రచనలను జ్యూరీ తెలుగు నుంచి సిఫారసు చేసింది. వీటిలో దీపికకు అవార్డు దక్కింది. 2025 మార్చి 25న అవార్డులతో పాటు ₹1,00,000 నగదు పురస్కారంతో లక్ష్మీనారాయణను సత్కరించనున్నారు. దేశవ్యాప్తంగా 21 భాషల్లో సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు డిసెంబర్ 18వ తేదీన ప్రకటించింది. లక్ష్మీనారాయణ జీవితం గురించి చూస్తే లక్ష్మీనారాయణ 1954 అక్టోబర్ 24వ తేదీన పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలోని పాత చెరుకుపాలెంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు లింగమ్మ, గోవిందరెడ్డి గుంటూరు ఏసీ కాలేజీలో BA, BL చదివారు. 1987లో గుంటూరు బార్ అసోసియేషన్లో న్యాయవాద ప్రాక్టీస్ ప్రారంభించారు. సాహిత్య ప్రస్థానం చూసినట్టయితే 1972లో సమిద అనే కవితా సంకలనం ద్వారా సాహిత్య ప్రస్థానం ప్రారంభించారు. పెనుగొండ లక్ష్మీనారాయణ వివిధ రచనలు, వ్యాసాలు, కవితా సంకలనాలు, సాహిత్య విమర్శలు రచించారు. 2004లో అనేక అనే వ్యాస సంపుటి, 2014లో విదిత అనే వ్యాస సంపుటి ప్రచురించారు. విదితకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం కూడా లభించింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పెనుగొండ లక్ష్మీనారాయణకు సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్ గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను ప్రభుత్వం నియమించింది. సంజయ్ పేరును కేబినెట్ నియామకాల కమిటీ ఖరారు చేసింది. డిసెంబర్ 11వ తేదీ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం 3 ఏళ్లు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ డిసెంబర్ 11వ తేదీ పదవి విరమణ చేశారు. 56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పట్టభద్రులయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ IAS అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనుల సహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇంత క్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే RBI కొత్త గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారనంటే సంజయ్ మల్హోత్రా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ డిసెంబర్ 10వ తేదీ ముంబైలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన వీడుకోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 ఏళ్లలో ఆర్థిక ద్రవ్య సమన్వయం అత్యుత్తమంగా ఉందని చెప్పారు. దేశ ద్రవ్య వ్యవస్థకు సంబంధించి కీలక అధికారాలకు సారథ్యం వహించే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి గత 6 ఏళ్లుగా తాను చేసిందంతా చేశానని పేర్కొన్నారు. వృద్ధి మందగమనం, రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు అధిక స్థాయిలో ఉండడం వల్ల సంభవించబోదని, ఇందుకు పలు కారణాలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వృద్ధి పురోగతి, ద్రవ్యోల్బణం కట్టడి RBI మున్ముందు ఉన్న సవాళ్లను వివరించారు. ఉర్జిత్ పటేల్ ఆకస్మిక నిష్క్రమణ తర్వాత 2018 డిసెంబర్ 12వ తేదీన దాస్ RBI 25వ గవర్నర్ గా నియమితులయ్యారు. 3 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో 3 ఏళ్లు కేంద్రం పొడిగించింది. ఈ పొడిగించిన పదవీ కాలం డిసెంబర్ 10వ తేదీతో ముగిసింది. RBI 26వ గవర్నర్ గా నియమితులైన రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 11వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమగ్ర శిక్ష అభియాన్కు జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డు దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన పెంపొందించడం, దివ్యాంగులకు సంబంధించిన పథకాల అమలులో విశేష ప్రతిఫలాలను సాధించడాన్ని గుర్తించి అందజేస్తారు. ఈ అవార్డును 2024 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంలో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా SSA రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్
బి శ్రీనివాసరావు అందుకున్నారు. ఈ పురస్కారం కేంద్ర సామాజిక న్యాయం సాధికారికత మంత్రిత్వ శాఖ దివ్యాంగుల సాధికారిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల సాధికారికత జాతీయ అవార్డులు 2024 కార్యక్రమంలో ఉత్తమ రాష్ట్రం కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ కి ప్రదానం చేశారు. ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుసేన్ కన్నుమూశారు. గుండె రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న జాకీర్ హుసేన్ అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జాకీర్ హుసేన్ గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలను తెలుసుకుందాం. 1951 మార్చి 9వ తేదీ ముంబైలో జన్మించిన ఆయన అసలు పేరు జాకీర్ హుసేన్ అల్లా రఖా ఖురేషి. ప్రముఖ తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ అల్లా రఖా పెద్ద కుమారుడైన జాకీర్ 3 సంవత్సరాల వయసులోనే తబలా వాయించడం ప్రారంభించారు. ఆపై 7 ఏళ్ల వయసులోనే తన మొదటి బహిరంగ సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆయన కేవలం 12 సంవత్సరాల వయసులో తన మొదటి అంతర్జాతీయ సంగీత కచేరీ పర్యటనను ప్రారంభించారు. అలా ప్రపంచవ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రాధాన్యత వహించారు. సంగీతంలో రాణించడంతో పాటు అతను ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. జాకీర్ హుసేన్ మిక్కీ హార్ట్ తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బంలో తన సహకారానికి గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఈ గౌరవాన్ని సాధించిన కొద్దిమంది భారతీయ సంగీతకారులలో ఒకరిగా రికార్డు క్రియేట్ చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే కాకుండా జాకీర్ జార్జ్ హారిసన్ జాక్ మెక్లాపిన్ యోయో మా వంటి అంతర్జాతీయ కళాకారులతో కలిసి తూర్పు పాశ్చాత్య సంగీత సంప్రదాయాల మధ్య అంతరాన్ని తగ్గించారు. జాకీర్ హుసేన్ ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో వర్క్షాపుల ద్వారా తదుపరి తరం తబలా ప్లేయర్లను పెంపొందించడంతో తన వంతుగా పనిచేశారు. అతను భారతదేశంలో నేషనల్ ట్రెజర్ బిరుదుతో గౌరవింపబడ్డారు. ఆపై భారతీయ సంగీతానికి సాంస్కృతిక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1988లో పద్మశ్రీ, 2002 సంవత్సరంలో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది. 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డులో 3 కైవసం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి వితుల్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 30వ తేదీన ప్రకటించింది. ప్రస్తుతం సిఆర్పిఎఫ్ డీజీగా పనిచేస్తున్న అనీస్ దయాల్ సింగ్ డిసెంబర్ 31వ తేదీన రిటైర్ అయ్యాక వితుల్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వితుల్ కుమార్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. వితుల్ కుమార్ 1968 ఆగస్టు 3న పంజాబ్ రాష్ట్రం బాటిండాలో జన్మించారు. ఎలక్ట్రానిక్స్ లో బీటెక్ చేసిన వితుల్ 2009 ఫిబ్రవరి 9న సిఆర్పిఎఫ్ డీజీగా పదోన్నతి పొందారు. 2012 డిసెంబర్ 31న ఐజీ, 2018 జనవరి 1న ఏడీజీగా పదోన్నతులు పొందారు. 2024 సెప్టెంబర్లో సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ఆయన చేసిన సేవలు, సాహసం, కఠినతను పరిగణలోకి తీసుకుంటూ 2021లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 2009లో పోలీస్ మెడల్ లభించింది. అలాగే సిఆర్పిఎఫ్ లో అత్యున్నత స్థాయిలో చేసిన సేవల గుర్తింపుగా డైరెక్టర్ జనరల్ కమాండేషన్ డిస్క్ ను సిల్వర్, గోల్డ్ విభాగాల్లో అందుకున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సిఆర్పిఎఫ్ నూతన డీజీగా ఎవరు నియమితులయ్యారంటే వితుల్ కుమార్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకలో తన జీవితాన్ని మొక్కలు, చెట్లు పోషణకు అంకితం చేసిన తులసి గౌడ్ కన్నుమూశారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా పొన్నిల్లికి చెందిన తులసి గౌడ్ డిసెంబర్ 17వ తేదీన వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. మొక్కలు నాటితే చాలదు, వాటిని అలాగే సంరక్షించాలని సూచించేవారు. 17 ఏళ్ల పాటు ఆమె అటవీ శాఖలో దినసరి కూలీగా పనిచేశారు. ఆమె సేవలను గుర్తించిన అప్పటి అటవీ శాఖ అధికారి ఎల్లప్పరెడ్డి ఆమెను పర్మనెంట్ ఉద్యోగిని చేశారు. ఆమె ఉద్యోగంలో ఉన్న రిటైర్ అయిన మొక్కలపైనే మనసంతా ఉండేది. అనేక గ్రామాల్లో రోడ్డు పక్కన వేలాది మొక్కలు నాటి సంరక్షించారు. ఫలితంగా పచ్చదనం పెంపొందించారు. సుమారు 30,000 మొక్కలు నాటి ఉంటారని ఒక అంచనా. ఎంత ఎదిగినా అత్యంత నిరాడంబరంగా ఉండడం ఆమెకే చెల్లింది. తులసి గౌడ్ సేవలకు గుర్తుగా 2020 జూలైలో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇటీవల ఆమె సొంతూరులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆనకట్ట కట్టాలని అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరకడంతో ఆమె ఆగ్రహించి ఆనకట్ట వద్దంటూ సర్వే అధికారులను వెనక్కి పంపడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే
వృక్షప్రేమి తులసి గౌడ్ కన్నుమూశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో అత్యుత్తమ ఆహార నగరాల జాబితాలో వాణిజ్య రాజధాని ముంబై 5వ స్థానంలో నిలిచింది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకారం ముంబై ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది 35వ స్థానంలో ఉండగా ఈసారి 5వ స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో ఇటలీ నగరాలు నెప్యూల్, మిలాన్, బోలగ్నా, ఫ్లోరెన్స్ తొలి స్థానాల్లో నిలిచాయి. ముంబై తర్వాత రోమ్, ప్యారిస్, వియన్నా, టూరిన్, ఒసాకా వంటి నగరాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. భారతీయ నగరాల్లో ముంబైతో పాటు అమృత్సర్ 43వ స్థానంలో, న్యూఢిల్లీ 45వ స్థానంలో, హైదరాబాద్ 50వ స్థానంలో టాప్ 50లో చోటు దక్కించుకున్నాయి. అయితే కోల్కతా 71వ స్థానంలో, చెన్నై 75వ స్థానంలో ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ముంబై 35 స్థానంతో ప్రారంభించిన ఈ ఏడాది 5వ స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్ 39వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 50వ స్థానానికి పడిపోయింది. న్యూఢిల్లీ, చెన్నై, లక్నో ఈ జాబితాలో గమనార్హంగా నిలిచాయి. అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగిన సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోయింది. అమెరికా నుంచి భారత్ దాకా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 73 దేశాలు ఓట్ల పండుగ జరుపుకోవడం విశేషం. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్ కు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు వీటికి అదనం. ఈ దేశాల్లో దాదాపు 400 కోట్ల పైచిలుకు జనాభా ఉంది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్నారు. వీటిలో చాలా ఎన్నికలు ఓటర్ల పరిణితికి అద్దం పట్టాయి. ఒక దేశంలో ఒకలాగా ప్రజల తీర్పు వెల్లడించడం విశేషం. పలు ఫలితాలు ఊహించినట్లు రాగా కొన్ని మాత్రం అనూహ్యాలతో ఆశ్చర్యపరిచాయి. అధికార పార్టీల అక్రమాల నడుమ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినవి కూడా ఉన్నాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2024లో ఏకంగా 73 దేశాల్లో ఎన్నికలు జరిగాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.